అందరికీ నమస్కారం. మా వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్షమను సాధించినమా సర్వము సాధించిన వారం అవుతాము. మనము దేనిని పట్టినా పట్టకపోయినా ఆధ్యాత్మికంలో ఒక గట్టి పట్టు పట్టాలి. మనకి ఎన్ని నిందలు రాని, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని అవమానాలు అయినా రాని, ఏ మాత్రము భయపడనక్కర్లేదు. కష్టాలు వచ్చిన కొద్దీ మనం ముందంజ వెత్తుండాలంటే దాని ఆ కష్టాన్ని ఎదిరించాలి. మనం ఆ విధంగా మనం ఉన్నప్పుడే ఉన్నత స్థాయికి మనము చేరుకుంటాం. అన్ని విధమైన ధైర్యాన్ని పూని సాహసించి పరాక్రమవంతుడైనటువంటి రావణుని ధిక్కరించి రాముని చెంతకు చేరిండు విభీషణుడు. ఏ విధంగా వచ్చిండు? రామ రామ అని రామనామం తప్ప వేరే ఆలోచన లేదు. అప్పుడు రాముడు దూరం నుండే విభీషణుడికి అభయం ఇచ్చిండు. పక్కనున్నటువంటి లక్ష్మణుడు సుగ్రీవుడు రామునితో, స్వామి, వాడు రాక్షసుని తమ్ముడు, మన విరోధి తమ్ముడు, మీరు అభయం ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళిద్దరు అన్నారు. అప్పుడు విభీషణుడు, రామ, నేను నీవాడను అని చెప్పి రాముని దగ్గర ప్రార్థించాడు. అప్పుడు చెప్పాడు రాముడు, రామ, నేను నీవాడను అని ఎవరైనా అన్నచో నేను వారిని విశ్వసిస్తాను, వారిని నేను ప్రేమిస్తాను అని చెప్పి రాముడు సుగ్రీవుడు లక్ష్మణుడితో చెప్పాడు. విభీషణుడు రాముని దగ్గరికి వచ్చిండు. అయితే విభీషణ్ కుమారుడు యుద్ధానికి వస్తాడు. అప్పుడు విభీషణుడు రామునితో ఇలా అంటాడు, స్వామి, నా కుమారుడు చాలా పరాక్రమవంతుడు, అంగదుని కంటే చాలా బలమైనవాడు, కాబట్టి మీరు ఖచ్చితంగా తనని అంతమొందించండి అని చెప్పి విభీషణుడు రాముడితో చెప్తాడు. రాముడు వెంటనే బాణం విసేస్తాడు. ఆ బాణానికి మన విభీషణ కుమారుడు కింద పడిపోతాడు తగిలి. విభీషణ కుమారుడు ఏ విధంగా అయితే కింద పడిపోయాడో అతన్ని చూసి వెంటనే విభీషణుడు కూడా కింద పడిపోతాడు. విభీషణుడు కింద పడిపోగానే లక్ష్మణుడు వచ్చి విభీషణుడు లేపుతాడు. విభీషణ, ఎందుకు ఈ కలత చెందుతున్నావు అని చెప్పి అడుగుతాడు. వాడు నాకు ఏకైక కుమారుడు, వాడిని చంపమని చెప్పాను, నా ఎదురుగానే వాడు చనిపోతున్నాడు, అది చూసి నేను భరించలేకపోయినా అని చెప్పి విభీషణుడు చెప్తాడు. స్వామి, ఇది నా బలహీనత కనుక నాకు క్షమను అనుగ్రహించండి అని చెప్పి విభీషణుడు వేడుకుంటాడు. చూశారా, ఆనాటి విభీషణుడు క్షమను నాకు అనుగ్రహించడం అని చెప్పి వేడుకుంటున్నాడు. అదే సత్యము, అదే ధర్మము, అదే నా రాముడు, అట్టి రామతత్వాన్ని నేను ఎన్నటికీ మరవను అని చెప్పి అన్నాడు. ఇంతటి గొప్పవారు కూడా క్షమలేని సమయంలో ఎన్నో అవస్థలకు గురైపోయారు. కాబట్టి క్షమను సాధించినమా సర్వము సాధించినట్టే. ఎలా ఉందండి ఈరోజు స్టోరీ? మీకు ఈ వీడియో గిట్ట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.